అక్కడ నష్టపోతున్నారు, ఇక్కడ కొడంగల్ రైతులు వీళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు 1,00,000 ఎకరాలకు 7 టీఎంసీలు సరిపోవు. ప్లస్ ఇప్పుడు జూరాల ఇట్ సెల్ఫ్ ఇస్ ఓవర్లోడెడ్. 8 టీఎంసీ, మీరు 9 అంటున్నారు, అది 8 టీఎంసీ స్టోరేజ్. దానికి ఉన్న నెటంపాడ్ ఎకరేజ్ 2 lakhs acres, ఇప్పుడు బీమా 2 lakhs. జూరాల ఇట్ సెల్ఫ్ హ్యాస్ 1 lakh acres ఆయకట్. ఇంకా ఇప్పుడు ఏది మన ఇది డ్రింకింగ్ స్కీమ్స్ ఉన్నాయి, ప్లస్ కొడంగల్. ఇలాంటి కాకుండా సిడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజికల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా లేదు సార్. ఎట్లా? నీ ప్రశ్ననా టీఆర్ఎస్ వాళ్ళదా? నీ ప్రశ్న అయితే మీకు అవగాహన కొంచెం తక్కువ ఉంది. నా దగ్గరకు వస్తే మొత్తం డీటెయిల్ చెప్తా. ఒకప్పుడు ఒక్క టీఎంసీకి 10,000 ఎకరాల కింద ఆయకట్టును లెక్క కట్టారు. ఇప్పుడు ఒక ఎకరాకు 15,000 ఎకరాల కింద లెక్క కడుతున్నాం. బీమా కింద మొదట ఉన్నది 2 లక్షల ఎకరాలు. ఆ 2 లక్షల ఎకరాల ఆయకట్టులో కొంత బీమా నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి కొల్లాపూర్లో టేలెండ్ లో ఉన్న బీమా ఆయకట్టు కల్వకుర్తి ప్రాజెక్టులో కృష్ణారావు గారు మా దగ్గర నుంచే నీళ్లు పోతున్నాయి, మాకు బీమా టేలెండ్ ఎందుకు, కల్వకుర్తి మా దగ్గర నుంచి పోతుందని కొంత ఆయకట్టు డిలీట్ చేసి కల్వకుర్తిలో కలుపుకున్నారు. 15,000 ఎకరాలకు ఒక టీఎంసీ కింద లెక్కగట్టి మిగిలిన నీళ్లను సేవింగ్స్ లో ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తీసుకొచ్చిన 7.5 టీఎంసీ 1 లక్ష ఎకరాలకు నికర జలాలతోటి. ఈరోజు నికర జలాలకు అనుమతి ఇచ్చేటప్పుడు ఇవన్నీ లెక్కలేయకుండా లేరు. నువ్వు ఏదో ఆ కేసీఆర్ పుస్తకం లైబ్రరీలో పుస్తకాలు చదివినట్టు నువ్వు రాహుల్ అట్లా పుస్తకాలు చదవకు. సంపూర్ణమైన అవగాహనతోనే ఆ ప్రాజెక్టు తెచ్చుకున్నాము. నా మీద కోపం కొద్దీ నా ప్రాంత రైతులకు ఈ 1,00,000 ఎకరాల మెజారిటీ మక్తల్కు ప్రయోజనం ఉంది, తర్వాత నారాయణపేట, తర్వాత కొడంగల్. ఈ 3 నియోజకవర్గాలను చివరికి కొడంగల్కి ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళు అని చెప్పి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని తొక్కిపెట్టింది కేసీఆర్, జీవో నెంబర్ 69. అందుకే ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పిలిచిన టెండర్లలో 98% పబ్లిక్ కన్సెంట్ తోని భూసేకరణ మా మంత్రి గారు అక్కడ కూర్చొని చేపించిండు. వాళ్ళు అబద్ధాలే తింటారు, అబద్ధాలే గాలి పీల్చుకుంటారు. మొత్తం అబద్ధం అంటే వాళ్ళ నరాన అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరకైనా పోదాం, ఇప్పుడు మీరు అబద్ధం జీర్ణించకపోయింది. ఈరోజు ఏ ప్రాజెక్టు దగ్గరకైనా పోదాం, ఇప్పుడు మీరందరూ మేధావులే కదా, మేమంతా మామూలు వాళ్ళం, కానీ మీరు జర్నలిస్టులు మేధావులే కదా. ఈచ్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్టు యూ నేమ్ ఇట్, మీరు ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి, దాన్ని పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏముందో దాని మీద చర్చ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు తోసింది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని మీరు నమ్మితే మీ మీద జాలి పడడం తప్ప నేను చెప్పగలిగిందే లేదు. ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పు, వాళ్ళు మొదలు పెట్టింది కానీ వాళ్ళు పూర్తి చేసింది కానీ. పాలమూరు రంగారెడ్డి కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, ఉమ్మడి స్టేట్లోనే కదా. 2013లో చిన్నారెడ్డి గారు, డికేఆర్ గారు, మల్లు రవి గారు, విఠలరావు గారు అసెంబ్లీలోనే చెప్పిన కదా జాతకం అంతా. సో మొట్టమొదటి దాంట్లో మీద మొదలు పెట్టిందే విఠలరావు గారు. సీఎం గారు, గత కాంగ్రెస్ పాలనలో 50-60 సంవత్సరాల పాలనలో అసలు ఏనాడు ఒక ప్రాజెక్టు చేపట్టని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ హయాంలోనే అసలు కేసీఆర్ అంటేనే నీళ్ళు అంటేనే కేసీఆర్, ఈ 10 ఏళ్లలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అప్పుల విషయంలో కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో కానీ చెప్తుంది. ఇప్పుడు రాములు గారు, కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. కేసీఆర్ పుట్టిండో కూడా నాకు తెలియదు. ఈ రోజున్న శ్రీశైలం ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెట్టారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎవరు మొదలు పెట్టారు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారు. జూరాల ప్రాజెక్ట్ ఎవరు మొదలు పెట్టారు? అంజయ్య గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కల్వకుర్తి ఎవరు మొదలు పెట్టినరు? 2003లో చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే 2004లో జలయజ్ఞంలో విస్తరించి పనులు చేయించారు. కోయిల్ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకో, కొత్తగా కేసీఆర్ మొదలు పెట్టిందే లేదు. ప్రాణైతే చెవెళ్ళు ఎవరు మొదలు పెట్టినరు? పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి దోపిడీ చెయ్యడమే కేసీఆర్ కు తెలుసు. కేసీఆర్ సొంతంగా ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లేదు. నేను సూటిగా సవాల్ విసురుతున్నా, అసెంబ్లీలోనే చర్చ చేద్దాము. కాళేశ్వరం విషయంలో దేశంలోనే చరిత్రలో అనేక సంస్థలు పొగిడాయి, కాళేశ్వరరావు అని చెప్పి గవర్నర్ కూడా. అవును, కరెక్ట్. పార్టీ అబద్ధాలు చెప్తుందని చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నా, అదే కాళేశ్వరమే కూలేశ్వరం అయిందని కదా చెప్పేది.